జయ శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. భరద్వాజకులం బోధి చంద్రం శ్రీ పురుషోత్తమం వేదాంతో భయనితత్వార్థ జ్ఞానదం గురుమాశ్రయే. కృష్ణం వందే జగద్గురు. జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. మనం శ్రీమద్ భాగవతంలో ద్వితీయ స్కందంలో అధ్యాయం 10లో 7 దాకా అయిందమ్మా. 8 నుంచి మొదలుపెట్టాలి. యోధ్యాత్మికోయం పురుషః శోషావేవాధిదైవికః యస్త్రత్రో భయవిచ్ఛేదః పురుషో హ్యాధిభౌతికః. వివిధ ఇంద్రియములను కలిగినవాడు ఆధ్యాత్మిక పురుషుడనియు, ఇంద్రియముల అధిష్టాన దేవత అది దైవికమనియు, దృష్టికి గోచరించు దేహము అది భౌతిక పురుషుడనియు పిలువబడును. ప్రధానాంశము పరమాత్మని రూపము గల పురుషోత్తముడుకు భగవానుడే పరమ నియామక ఆశ్రయమై ఉన్నాడు. ఈ విషయము మనకి భగవద్గీత 10:4-2 యందు ఈ విధముగా తెలుపబడినది. అథవా బహునైతేన కిం జ్ఞాతేన తవ అర్జున విష్టభ్యామిదం కృత్స్నం ఏకాంశేన స్థితో జగత్తు. విష్ణువు, బ్రహ్మ, శివుడు వంటి అధిష్టాన దేవతలు దేవదేవుడు శ్రీకృష్ణ భగవాన్ యొక్క పరమాత్మ రూపం వ్యక్తీకరణ ఉన్నారు. తన నుండి సృజింపబడిన ప్రతి విశ్వమునందును ప్రవేశించి అతడు ఆ రూపమునందు తను ప్రదర్శించుకొనును. అయినప్పటికీ నియామకుడు, నియంత్రితుడు అనే భేదములు మాత్రము నెలకొని ఉండును. ఉదాహరణకు ఆహార నియంత్రణ శాఖ యందు ధాన్య నియామకుడు మరియు నియంత్రితుడు ఒకే మూలకములతో తయారు చేయబడి ఉందరు. అదేవిధముగా భౌతిక జగమునందరూ ప్రతి ఒక్కరును ఉన్నతులకు దేవతలచే నియంత్రింపబడిన వారు. ఉదాహరణకు మనం ఇంద్రియమును కలిగి ఉన్నను, అవి ఉన్నతులకు అధిష్టాన దేవతలనే నియంత్రింపబడును. వెలుగు లేకుండా మనం దేనిని కాంచలేము. ఆ వెలుగుకు పరమనియామకుడు సూర్యుడు. సూర్యదేవుడు సూర్యలోకమును నిలిచి ఉండును. అతడే మన వ్యక్తిగత మనుషులు లేదా దరిద్రపై గల ఏ జీవి అయినను కళ్ళను నియంత్రించుతున్నాడు. అదేవిధముగా మన ఇంద్రియములన్నీను ఉన్నతులకు దేవతలచే నియంత్రింపబడును. వారును మన వంటి జీవులైనను ఒకరు శక్తి నొసగబడిన వారు కాగా వేరొకరు నియంత్రింపబడిన వారై ఉన్నారు. నియంపింపబడు జీవుడు ఆధ్యాత్మిక పురుషుడిని పిలువబడగా, నియామకుడు అది దైవిక పురుషుడిని పిలువబడును. వివిధ రకములకు కామ్య కర్మల వలననే భౌతిక జగమునందు ఈ స్థితులు గోచరించుతున్నవి. ఉన్నత శ్రేణి పుణ్యకర్మ ద్వారా ఏ జీవుడైనను సూర్యదేవుడు కానీ లేదా బ్రహ్మదేవుడు కానీ లేదా ఉన్నత లోకమునందు మరి ఇతర దేవత కానీ కావచ్చును. అదే విధముగా అధమ శ్రేణి కామ్యకర్మల కారణమున జీవుడు ఉన్నత శ్రేణి దేవతలచే నియంత్రించబడును. అనగా ప్రతి జీవుడును పరమాత్మని పరమ నియంత్రణకు లోబడి ఉండును. అతడే ప్రతి ఒక్కరిని నియామకుడు, నియంత్రితుడు అనేది వివిధ స్థానముల యందు నిలుపుచుండును. నియామకుని, నియంత్రితుని అనగా భౌతిక దేహమును భేదపరచున్నదియే అది భౌతిక పురుషుడు అనబడును. స వాయేష పురుషో నరసమయః అనే మంత్రము ద్వారా వేదములందరూ లోబడి ఉన్నట్లు దేహము కొన్ని మార్లు పురుషుడనియు పిలువబడును. ఈ దేహము అన్నరస దేహం అని పిలువబడును. ఏదైనా ఇది ఆహారము పైననే ఆధారపడి ఉండును. అయినను
దేహదారి మాత్రం దేనిని కూడా భుజింపడు. ఆ దేహ యజమాని ఆత్మస్వరూపుడు ఒకటే అందులకు కారణము. యాంత్రిక దేహము అరుగు తరుగులకు గురి ఎగును కనుక అది పదార్థమాత్మను కోరును. కనుక జీవుడు అధిష్టాన దేవతల నడుమ భేదము అన్న రసమయ దేహమునందే కలదు. సూర్యుడు బ్రహ్మాండమైన దేహమును కలిగి ఉండవచ్చును, మానవుడు అతి చిన్న దేహమును కలిగి ఉండవచ్చును. కానీ ఆ దృశ్యమాన దేహముల నేను పదార్థ నిర్మితులే అయినను సూర్యదేవుడు మరియు వ్యక్తిగత మనుజుడు నియామకుడు నియంత్రితుడు పరమాత్మని అంశాలు మాత్రమే అతడు వేదాంతములను వివిధ స్థానములలో ఉంచుచున్నారు. కనుక సారాంశమేమనగా పరమ పురుషుడే సర్వులకు ఆశ్రయమై ఉన్నాడు. తర్వాత ఏకమేకతరభావే యథానో ఫలభామాహే త్రితయం తత్రయో వేద స ఆత్మా స్వాశ్రయాశ్రయః. పైన తెలుపబడిన వివిధ జీవుల 3 స్థితులను అన్యోన్యాశ్రితములై ఉన్నవి. ఒకదాని అభావమున వేరొకటి అవగతము కాబోదు. కానీ ప్రతి ఒక్కరిని ఆశ్రయమునకు ఆశ్రయనుగా గాంచడి పరమాత్మను మాత్రము సర్వస్వతంత్రుడై ఉన్నాడు. కనుకనే అతడు పరమాశ్రయమై ఉన్నాడు. నియంత్రితుడు నియామకుడు అనే సంబంధమున పరస్పరాశ్రితులైన జీవులు అసంఖ్యాకములుగానున్నారు. కానీ ఎవరు నియంత్రితుడు ఎవరు నియామకుడు అనే విషయమును అనుభవపు మాధ్యమము లేకుండా ఎవరు తెలుసుకొనజాలరు, అవగతం చేసుకొనజాలరు. ఉదాహరణకు సూర్యుడు మన దృశ్య శక్తిని నియంత్రించినట్టే వాడు. అతడు రూపమును కలిగి ఉన్నందునే మనమాతని గాంచగలుగుతున్నాము. మనము కళ్ళను కలిగి ఉన్న కారణమునే సూర్యకాంతి ఉపయోగకరమై ఉన్నది. అనగా కళ్ళు లేనప్పుడు సూర్యకాంతి వ్యర్థమే అయి ఉన్నది. అలాగునని సూర్యకాంతి లేనప్పుడు కళ్ళు నిరుపయోగములై ఉన్నవి. ఈ విధముగా 2 అన్యోన్యాశ్రితములై ఉన్నవి. వానిలో ఏదీను స్వతంత్రముగా లేదు. కనుకనే వానిని పరస్పరాశ్రితములు చేసిన వానిని గూర్చిన సహజముకు ప్రశ్న ఉత్పన్నమవుతున్నది. అట్టి పరస్పరాశ్రిత సంబంధమును కలుగజేసిన వాడు చరమముగా పూర్ణ స్వతంత్రుడే అయి ఉండవలెను. శ్రీమద్భాగవతము యొక్క ఆరంభమునందు తెలుపబడినట్లుగా సర్వములకు పరస్పరాశ్రిత విషయముల చరమమూలము పూర్ణ స్వతంత్ర విషయమై ఉన్నది. సమస్త పరస్పరాశ్రితములు ఈ చరమ మూలము పరమ సత్యమే, అంటే పరమాత్ముడు. అతడు దేనిని ఆశ్రయించలేడు. అతడు సర్వాశ్రయములకు ఆశ్రయుడు. అతడు కేవలము తన ఆత్మపైననే ఆధారపడి ఉన్నాడు. ఆ విధముగా సమస్తమునకు అతడు పరమాశ్రయమై ఉన్నాడు. పరమాత్ముడు బ్రహ్మము అనే లక్షణములు భగవానుని ఆశ్రయించున్నను. భగవానుడు పురుషోత్తముడు పరమ పురుషుడు కావున అతడు పరమాత్మనికి సైతము మూలమై ఉన్నాడు. తానే పరమాత్ముడును మరియు సమస్తమునకు మూలమును అని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత 15:1-8 పలికి ఉన్నారు. ఈ విధముగా పరమాత్ముడు పరబ్రహ్మముతో సహా జీవులందరికీ దేవదేవుడుకు శ్రీకృష్ణుడు చరమమూలము మరియు ఆశ్రయమని తీర్మానింపబడినది. పరమాత్ముడు ఆత్మ నడుమ భేదము లేదని భావించినప్పటికీ భౌతిక శక్తి యొక్క మాయ నుండి ముక్తి నందులకు ఆత్మ పరమాత్మపై ఆధారపడియే ఉన్నది. జీవాత్మ మాయాశక్తి బంధములో ఉన్నట్టది. కనుక అది పరమాత్మలతో గుణరీతి ఏకమైనను భౌతికత్వములో ధాతృత్వము చెందుట అనేది మాయలో నుండును. కనుక
భ్రాంతిమయ భావన నుండి బయటపడుటకు జీవుడు పరమాత్మనుపై ఆధారపడవలెను. పరమాత్మలతో ఏకమని గుర్తించబడుటకును అట్టి ఆశ్రయమే అవసరము. ఈ భావన ఎందును పరమాత్ముడు పరమాశ్రయమై ఉన్నాడు. ఈ విషయమున ఎట్టి సందేహము లేదు. జీవుడు సర్వదా పరమాత్మని పరాధీనుడై ఉండును. ఏలయన జీవుడు తన ఆధ్యాత్మిక ఉనికిని మరచువాడు కాగా పరమాత్ముడు తన దివ్యస్థితిని ఎన్నడును మరువకుండును. జీవాత్మ మరియు పరమాత్మల ఈ భిన్నముగు స్థితిలో భగవద్గీత యందు ప్రత్యేకముగా పేర్కొనబడినవి. చతుర్థాధ్యాయమున అర్జునుడు జీవాత్మ అంటే తన పూర్వజన్మలను మరచిన వారిగా చూపబడెను. కానీ శ్రీకృష్ణ భగవానుడు పరమాత్ముడు మరుపు లేనట్టి వాడై ఉన్నాడు. కోట్లాది సంవత్సరముల పూర్వము భగవద్గీత జ్ఞానమును తాను సూర్యదేవునికి బోధించిన విషయమును సైతము అతడు జ్ఞప్తి అందించుకున్నాడు. భగవద్గీత 7:2 వారి ఎందు తెలుపబడినట్లు శ్రీకృష్ణ భగవానుడు అట్టి కోటాను కోట్ల సంవత్సరముల స్థుతి ఎందు నిలుపుకొనగలడు. అది ఈ విధముగా తెలుపబడినది. వేదాహం సమతీతాని వర్తమానాని చార్జున భవిష్యాని చ భూతాని మాం తు వేదన కచన. శ్రీకృష్ణ భగవానుడు తన సచ్చిదానంద విగ్రహ రూపమును గతమందు జరిగినంతయు, ప్రస్తుతము జరుగుతున్నదంతయు, ఇక భవిష్యత్తులో జరుగుతున్నదంతయు పూర్ణముగా ఎరిగిండును. ఈ రీతిగా పరమాత్ముడు బ్రహ్మము రెండింటికి ఆ దేవదేవుడు ఆశ్రయించినప్పటికీ అల్పజ్ఞులకు జనులు అతని యథాతథముగా ఎరుగజాలకున్నారు. విశ్వ చైతన్యముతో జీవాత్మ యొక్క చైతన్యము ఏకమనడి ప్రచారము పూర్తిగా తప్పుదారి పట్టించున్నదై ఉన్నది. సర్వదా శ్రీకృష్ణ భగవానుతోనే కూడి ఉన్నప్పటికీ అర్జునుని వంటి వాడు తన పూర్వకర్మలను గుర్తుంచుకొనలేకపోవటే అందులో కారణము. అట్టి ఎడ అల్పుడకు సాధారణ మనుషుని విశ్వ చైతన్యంతో ఏకమని మిథ్యావాదము చేయొచ్చు. ఏ రీతి తన భూత భవిష్యత్ వర్తమానములను గూర్చి ఎరుగగలడు. అది పురుషోండం వినిర్భిజ్య యదాచౌ స వినిర్గతః ఆత్మనోయనమన్విచ్ఛ నపో సాక్షిచ్యుచి శుచిః. వివిధ విశ్వములను వేరుపరచిన పిమ్మట భగవానుని అంటే మహావిష్ణువు బ్రహ్మాండమైన విరాట్ రూపము తొలి పురుషావతారపు ఆవిర్భావస్తము కారణదోక సముద్రము నుండి ఉత్పన్నమైనటిది. సృజిత దివ్యజనములందు గర్భోదకము శయనింపగోరి ప్రతి విశ్వమునందును ప్రవేశించను. జీవులు మరియు భగవానుడు సమస్త జీవులకు స్వతంత్ర మూలమైనట్టి పరమాత్ముడు అనే అంశములను విశ్లేషణ కావించిన పిదప శ్రీల సుఖదేవ గోస్వామి ఇప్పుడు భక్తిపూర్వక సేవ యొక్క పరమావశ్యకతను వివరించుచున్నారు. అది సమస్త జీవులకు ఏకైక విద్యుక్త ధర్మమై ఉన్నది. దేవదేవుడకు శ్రీకృష్ణ భగవానుడు అతని ప్రధానాంశములు విస్తారములనే అంశములన్నీ అభిన్నములు. పరమ స్వాతంత్ర్యం వాటిలో ప్రతి దాని యందును కలదు. ఈ విషయమును నిరూపించుటకు పరీక్షిత్ మహారాజుకు వాగ్దానం చేసినట్టుగా సుఖదేవ గోస్వామి పురుషావతారపు స్వతంత్రతను భౌతిక సృష్టి యందును వర్ణించుచున్నారు. భగవాను అట్టి కర్మలు సైతము దివ్యములే కనుక అవిను భగవల్లీలలో అయి ఉన్నవి. ఆత్మానుభవనకై భక్తి యోగక్షేమం అట్టి లీలలు శ్రోతలకు పరమ సహాయభూతములై ఉన్నవి. అయినచో మధుర బృందావనమునందు భగవానుడు ప్రదర్శించిన దివ్యలీలనే ప్రపంచం అన్నింటికన్నా పరమ మధురమైనవి. ఎందులకు ఆస్వాదించరాదని కొందరు వాదించవచ్చును. శ్రీకృష్ణ భగవానుని బృందావన లీలలు భక్తిలో పురోగమించిన వారి చేతనే ఆస్వాదనీయములైనవి.
శ్రీ విశ్వనాథ చక్రవర్తి ఠాగూరు దానికి సమాధానం ఒసగిరి కృష్ణుని పరమ దివ్య కర్మలను సాధకులు అపార్థ్యము చేసుకుందురు. కనుకనే భౌతిక జగమునందు సృష్టి స్థితిలయములకు సంబంధించిన భగవల్లీలల ప్రాకృతులకు లౌకిక భావన కలిగిన భక్తులు పరమ ఆస్వాదనీయములై ఉండును. దేహ కసరత్తులపైననే ప్రధానముగా ఆధారపడే ఒక విధానము దేహ భావన ఎందే పరమాసక్తుడైన మనుషునికి ఉద్దేశింపబడినట్లుగా భౌతిక జగపు సృష్టిలయాదులకు సంబంధించిన భగవద్లీలల భౌతికాసక్తులైన వారి కొరకే ఉద్దేశింపబడినవి. కనుకనే భగవత్ సంబంధమున గల నియమముల ద్వారా నిర్వహింపబడు దేహ కర్మలు జగత్తు కర్మలు సైతము అట్టి లౌకికుల కొరకు శాసనకర్త ఎవరు? భగవానుడు అవగాహన ఎందు చేర్చబడినవి. శాస్త్రజ్ఞులు భౌతిక కర్మలను ఎన్నో సాంకేతిక పదముల ద్వారా వివరించినను అంధప్రాయులై శాసనకర్తను మాత్రము మరుతురు. కానీ శ్రీమద్భాగవతము శాసనకర్తనే సూచించుతున్నది. అతి క్లిష్టమగు యంత్రపు లేదా విద్యుచ్ఛక్తి జనక సాధనపు అమరికను గాంచి అబ్బురపడక మనుజుడు దాన్ని సృష్టించిన ఇంజనీరును సాగించవలెను. భక్తుడు భక్తరహితుడు అనువారి నడుమ భేదమదియే. భక్తులు ఎల్లవేళలా భగవానుని భౌతిక నియమములను నిర్దేశించేవాడు కొనియాడుచుండురు. భౌతిక జగత్తుపై అతని నిర్దేశము భగవద్గీత 9:10 ఎందు ఇట్లు వర్ణింపబడినది. మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం హేతునానేన కౌంతేయ జగద్ది పరివర్తతే. భౌతిక నియమ భరితమైన ప్రకృతి నా విభిన్న శక్తులలో ఒకటి కనుక అది స్వతంత్రము కానీ అంధప్రాయము కానీ కాదు. నేను పరమశక్తి సంపన్నుడైన కారణమున ప్రకృతిపై కేవలము దృష్టి సారించుట ద్వారా భౌతిక నియమములను పరమాద్భుతముగా పనిచేయను. భౌతిక నియమములు చర్య ప్రతి చర్యలు ఆ విధముగా పనిచేయగా భౌతిక జగము మరల సృష్టి స్థితి లయములకు గురి అవుతుండును. అయినను అల్పజ్ఞులకు జనులు దేహ నిర్మాణమునందు మరియు భౌతిక జగమునందు గల భౌతిక విషయముల అధ్యయనములచే నిశ్చేష్టులగుదురు. ఎటువంటి నియంత్రణ లేకుండా అట్టి నియమములు స్వతంత్రములని నిశ్చయించి వారు మూర్ఖతతో భగవానుని అస్తిత్వమునే నిందింతురు. ఈ మూర్ఖతకు భగవద్గీత 9:1 ఈ క్రింది వచనములతో సమాధాన వరుసగుచున్నది. అవజానంతి మాం మూఢా మానుషీం తనుమాశ్రితం పరం భావమజానంతో మమ భూత మహేశ్వరం. మూఢులకు పూర్ణ పురుషోత్తముడకు అంటే మూఢులు ఏ విధంగా పురుషోత్తముడు భగవాను సచ్చిదానంద విగ్రహము నిరుజాలరు. భగవాను దివిదేహము తన దేహము వంటిదేనని మూర్ఖమనుజుడు భావించును. కనుకనే ఆ దేవదేవుని భౌతిక నియమముల సంచాలనమున అగోచరుడై ఉండేవాడు. ఆ పరిమిత నియంత్రణ శక్తి అతను ఊహింపజాలడు. అయినను ఆ దేవదేవుడు తన ఆంతరంగిక శక్తిచే అవతరించినప్పుడు సామాన్య జనుల దృష్టికి సైతము దర్శనీయుడగును. శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా అవతరించి స్వయం భగవానునిగా అతి అద్భుత కర్మలను నోనరించను. అట్టి అద్భుత కర్మలను మరియు జ్ఞానమును భగవద్గీత కలిగి ఉన్నది. అయినప్పటికీ మూర్ఖులు శ్రీకృష్ణుని దేవదేవునిగా అంగీకరింపరు. సాధారణముగా వారు భగవానుని అతి సూక్ష్మము అపరిమితము అయిన రూపములనే లక్షణములను అంగీకరించరు. వారు స్వయముగా అతి సూక్ష్మము కానీ అపరిమితము కానీ లేకపోతే
అందులో కారణము. కానీ ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన విషయం ఏమనగా భగవానుని ఆ అతి సూక్ష్మ అపరిమిత రూపము అతని అత్యున్నత మహిమలు కాబోవు. ఆ పరమితుడు భగవానుడు మన కళ్ళ ఎదుట మనలో ఒకనిగా గోచరించుట ఆ దేవదేవుని శక్తి యొక్క పరమాత్మత వ్యక్తీకరణమై ఉన్నది. అతని కర్మలు పరిమిత జీవుల కర్మలకు భిన్నమై ఉండును. సప్తవర్షప్రాయము నాడే పర్వతం నెత్తుట, యవ్వనమునందు 16,000 మంది కన్యలను వివాహమవుట వంటి అతని అపరిమిత శక్తికి కొన్ని ఉదాహరణలు. కానీ మూడులు వాణిని గాంచిన పెంబట లేదా వాటిని గూర్చి వినిన పెంబట వాటిని పురాణ కథలుగా భావించుచు దేవదేవుని తమలో ఒకడని తలతురు. శ్రీకృష్ణుడు ఆంతరంగిక శక్తిదే మానవ రూపమున నిలిచి ఉన్నప్పటికీ పరమనియామకునిగా సర్వశక్తి పూర్ణ దేవదేవునిగా వారు ఎరుగజాలరు. అయినప్పటికీ అట్టి మూడులు గురు శిష్య పరంపరలో భగవద్గీత లేదా శ్రీమద్భాగవతమునందరి కృష్ణ కథలను నమ్రతతో శ్రవణం చేసినప్పుడు విశుద్ధ భక్తుల అనుగ్రహముచే భక్తులు కాగలరు. కేవలం ఈ కారణము చేతనే భౌతిక జగమందరి భగవద్లీలలు అల్పజ్ఞజనుల లాభం కొరకై భగవద్గీత యందు లేదా శ్రీమద్భాగవతముందు వర్ణితమైనది. జయ శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. కొంచెం ఫాస్ట్గా వెళ్ళవలసి వచ్చింది, టైం మనకు సరిపోరు కదా. శ్రీకాంతాయ కళ్యాణ నిధే నిదర్దినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. జయ శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. సర్వే జనా సుఖినో భవంతు. జై శ్రీకృష్ణ.